హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ పొటాటో కర్రీ చూద్దాము. ఫస్ట్‌గా మనకు కావాల్సిన ఆనియన్, బాయిల్డ్ పొటాటోస్, ఎగ్స్. మనం ముందుగా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కూర మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు అందులోనే మనకి రుచికి సరిపడా 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కంటే కూడా మనకి ఇది కల్లుప్పు వేసుకోవడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే బాయిల్ చేసుకోవడం వల్ల పొటాటో మనకి ఫాస్ట్గా కూడా కుకింగ్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా, ఇది నేను ఒక షార్ట్‌లో అప్లోడ్ చేశానండి. ఇది వెజ్, నాన్ వెజ్ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను షార్ట్‌లో అప్లోడ్ చేశాను సీక్రెట్ మసాలా పౌడర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం అందులోనే ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ పోసుకొని నేనైతే 1 గ్లాస్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత మీకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసి మనం ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ ఇవన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకా ఫైనల్గా మనం అందులో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి.